ఇటుక బీఆర్ఎస్ ఎల్పీ విస్తృత స్థాయి సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారనే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఇప్పుడే కొద్దిసేపటి క్రితం పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్ర పార్టీ కార్యవర్గంతో జరిగిన మీటింగ్ ముగిసిపోయింది. కేసీఆర్ కాసేపట్లో మీడియా ముందుకు వస్తున్నారు. పార్టీ కార్యవర్గ సమావేశం, అదేవిధంగా బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు ఏమున్నాయి, ఆ నిర్ణయాలను మీడియా ముఖంగా ఆయన అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇంతకుముందు చెప్పినట్లు ప్రధానంగా కృష్ణా జిల్లాల దోపిడీపైనే మొత్తం మీటింగ్లో ఫోకస్ చేశారు. కృష్ణా జిల్లాల దోపిడీ ఏ విధంగా జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి వాటాలకు సంబంధించిన దోపిడీ ఏ విధంగా జరుగుతుందన్న అంశానికి సంబంధించి కేసీఆర్ ఎక్కువ ఫోకస్ చేశారు. సుమారు 2.5 గంటల పాటు సమావేశం కొనసాగింది. ఈ 2.5 గంటల సమావేశంలో 2 గంటల పాటు కూడా కేసీఆర్ అదే మాట్లాడారు. ప్రధానంగా ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూనే నీటి వాటాల విషయంలో ఏ విధంగా తమ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకొచ్చినప్పటికీ డిపిఆర్లో ఆమోదించుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. వీళ్లకు ప్రభుత్వం నడపడం చేత కాదు, అదేవిధంగా నీటి వాటాలను రక్షించుకోవడం కూడా చేత కాదు, వాళ్ళ వల్ల ఏమీ కాదు అని చెప్పడానికి కేసీఆర్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో దుమ్మెత్తిపోశారు. అదేవిధంగా ఇంకొక వైపు బీజేపీ ఎంపీలు కూడా దద్దమ్మల్లాగా ఉన్నారు. ఈ 8 మంది ఎంపీలు గెలిచినప్పటికీ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతుంటే, తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే దానిపైన పోరాటం చేసే దమ్ము ధైర్యం లేదు. ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రయోజనాలను బీజేపీ ఎంపీలు ఏమాత్రం కాపాడలేకపోతున్నారంటూ కూడా బీజేపీ ఎంపీలపైన కూడా ఆయన విమర్శలు చేసినట్లు సమాచారం. అదేవిధంగా ప్రధానంగా ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పేరు తీయకుండానే, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు తీయకుండానే ఆ సదరు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులకు నీటి వాటాలను కాపాడుకోవడం తెలియదు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకొచ్చినప్పటికీ డిపిఆర్లో ఆమోదించుకోలేకపోయారు. 90 టీఎంసీల వాటా తమకు కావాలంటూనే 45 టీఎంసీల వాటాకు ఎందుకు రాజీ పడ్డారన్న అంశానికి సంబంధించి కేసీఆర్ ఎక్కువ సమయం మాట్లాడారు. దీనికి సంబంధించి బహిరంగ సభలు నిర్వహించాలి, కరపత్రాలు ప్రచురించాలి, ప్రజలను చైతన్యవంతులను చేయడానికి పార్టీ శ్రేణులు ఈ ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రయత్నం చేయాలి అని ఆయన భావించారు. మొత్తంగా సారాంశం ఏంటంటే ఈరోజు కేసీఆర్ ఈ మీటింగ్లో పాల్గొనడం 8 నెలల తర్వాత ఆయన పార్టీ శ్రేణుల ముందుకు వచ్చి మాట్లాడడానికి కారణం ఒకే ఒక అంశం కనిపిస్తుంది. ఇక పార్టీ శ్రేణులను మళ్ళీ పునరుద్ధరణ చేయాలి, అది ఒక అంశం కావాలి, ఒక పోరాటం కావాలి. గతంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏ రకమైన పోరాటాలు చేశారో అందులో ఒక పార్టీని, నీళ్లకు సంబంధించిన వ్యవహారాన్ని పార్టీగా తీసుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఆ పార్టీని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలనేది ఆయన నిర్ణయంగా కనిపిస్తుంది. అదే మీడియా ముందు ప్రకటించే అవకాశం ఉంది. ఆల్రెడీ గోదావరి జిల్లాలకు సంబంధించి బాబ్లీ ప్రాజెక్టు కట్టినప్పుడు కానీ, గోదావరి పైన ఎగువ ప్రాజెక్టులు, శ్రీరామ్ సాగర్ ఎగువ ప్రాజెక్టులు కట్టినప్పుడు కానీ ఏ విధంగా పోరాటం చేశారు. ఆ తర్వాత కాళేశ్వరం నిర్మించుకున్నారు, సుందిల్లా అన్నారం బ్యారేజీలు నిర్మించారు, శ్రీపాద సాగర్ ద్వారా తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రజలకు ఏ విధంగా సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా గోదావరి జలాల మీద ఇప్పుడు వర్కౌట్ కాదు. ఇక కృష్ణా జలాల మీద, కృష్ణా జిల్లాలో పాలమూరు రంగారెడ్డి జలాల మీద పోరాటం చేయాలి, నీటి వాటా దక్కించుకోవడానికి తమ ప్రయత్నం చేయాలని కేసీఆర్ భావించారు. అందుకే దానికి సంబంధించిన పోరాటం చేయాలని మెయిన్గా దాని మీదనే ఫోకస్గా ఈరోజు సమావేశం కొనసాగింది. అదే కరపత్రాలు ముందుగా ప్రచురించాలి, నీటి వాటాలు ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఏ విధంగా ఉంది, ఈ అంశాలకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి పోరాటం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఫెయిల్ అయింది, 45 టీఎంసీలకి ఎందుకు రాజీ పడ్డారు, ఒకవైపు ఆంధ్ర రేవంత్ రెడ్డి గురువుగా చెప్తున్న చంద్రబాబు నాయుడు ఏ విధంగా దోపిడీ చేసుకుంటూ పోతుంటే ఈడ చేతులు ముడుచుకొని కూర్చున్నారు, వాళ్ళ నీటి దోపిడీకి ఏ విధంగా బార్లా తలుపులు తెరిచారు అన్న అంశానికి సంబంధించి ముందుగా ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి, గ్రామ స్థాయిలో చైతన్యవంతులు చేయాలి. ఉమ్మడి దక్షిణ తెలంగాణలో మరొకసారి నీళ్లతో నింపి పెట్టాలి, నీళ్లతో సెంటిమెంట్ని రగల్చాలి. అప్పుడే రైతులు ఏకమవుతారు, యువకులు ఏకమవుతారు. ఇక్కడ ప్రాజెక్టులో కనుక పాలమూరు ప్రాజెక్టు కనుక అందుబాటులో లేకుంటే ఉపాధి అవకాశాలు కోల్పోతారు. మరొకసారి పాలమూరు రంగారెడ్డి బీలుగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇన్ని వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుందన్న అంశాన్ని ప్రజలకు తీసుకెళ్లాలంటే బీఆర్ఎస్ శ్రేణులు మరింత పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని కేసీఆర్ ఈ సమావేశంలో ఎక్కువగా ప్రస్తావించారు. ఒకవైపు బీజేపీ ఎంపీల పోరాటం చేయడం లేదు, వాళ్ళు కూడా నిర్వీర్యం అయిపోయారు. ఏమాత్రం పోరాట స్ఫూర్తి లేకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోలేకపోయారు, కాపాడడంలో విఫలమయ్యారని బీజేపీ ఎంపీలను విమర్శిస్తూనే మరొకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆయన పార్టీలో ఉత్తేజం పెంచడానికి ప్రయత్నం చేశారు. ఇక మెంబర్షిప్ డ్రైవ్ కొనసాగాలి, అది ఆఫ్లైన్లో ఉండాలా, ఆన్లైన్లో ఉండాలా అనేది కూడా చాలాసేపు చర్చ జరిగినట్లు సమాచారం. చివరకు ఆఫ్లైన్లోనే మెంబర్షిప్ డ్రైవ్ చేయాలి, ఆన్లైన్లో చేయడం ద్వారా పెద్దగా ప్రయోజనం ఉండదు, ఆన్లైన్లో చేస్తే అది చాలా ఆటంకాలు ఉన్నాయి. సో ఆఫ్లైన్లోనే మెంబర్షిప్ డ్రైవ్ చేయాలి. మెంబర్షిప్ డ్రైవ్ చేయడంతో పాటు పార్టీ
శ్రేణులను ఉత్తేజపరచడానికి గ్రామ స్థాయిలో కార్యవర్గాన్ని పార్టీని పటిష్టం చేయడానికి ప్రయత్నం చేయాలంటూ కూడా ఆయన చెప్పారు. అనేక మంది సలహాలు సూచనలను కూడా ఆయన ఈ సందర్భంగా కార్యవర్గంలో తీసుకున్నారు. వాళ్ళ సూచనలు పాటిస్తూ రెండే అంశాల మీద ఆయన ఎక్కువ ఫోకస్ చేశారు. ఒకవైపు మెంబర్షిప్ డ్రైవ్, ఇంకొక కృష్ణా జలాల దోపిడీకి సంబంధించి, ఇంకొకటి ఈ కృష్ణా జలాల దోపిడీ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ఆయన ఈ సమావేశం ఆశాంతం కొనసాగారు. సో ఇదంతా ఒకటైతే ముందుగా తను యాక్టివ్గా ఉన్నాను, తన క్రియాశీలక రాజకీయాల్లోనూ 8 నెలల తర్వాత కూడా ఉత్సాహంగా ఉన్నాను, తన ఆరోగ్యం బాగలేదు, క్రియాశీలక రాజకీయాల్లో లేరు, అదేవిధంగా ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. 2 ఏళ్ల కాలంలో ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద ప్రస్తావించలేదు, సలహాలు సూచనలు లేదు. ఆయనకున్న అనుభవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చి ప్రజా ఉపయోగానికి పడే విధంగా, ప్రజా అభివృద్ధికి ఉపయోగపడే విధంగా, ప్రజా సంక్షేమ పథకాలకు ఉపయోగపడే విధంగా ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన యాక్టివ్గా ఉన్నారు. నేను క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాను, మరొక 3 ఏళ్ల పాటు పార్టీని ఏ విధంగా నడిపిస్తాను, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నానంటూ తను ఒక సంకేతం ఇవ్వడానికి కేసీఆర్ వచ్చారు. 2:30 గంటల ప్రాంతంలో వచ్చి 2:30 గంటల పాటు ఆయన మాట్లాడారు. సమావేశంలో అందరినీ ఉత్సాహపరిచారు. గతంలో సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పోరాటం చేసిందంటూ వాటన్నిటిని కూడా చెప్తూనే ఇప్పుడు వైఫల్యాలను ఎండగడుతూ ఆయన కేసీఆర్ మీటింగ్లో ప్రసంగించారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పబోతున్నారు, ఈ అంశాలపైన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, కీలకంగా 3 బహిరంగ సభలు నిర్వహించారు. ఆ బహిరంగ సభలకు సంబంధించి ఆ జిల్లా పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు బహిరంగ సభ తేదీలను ఖరారు చేస్తే ఆ సభల్లో తాను పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నానని ఆ పార్టీ శ్రేణులకు, ఆ జిల్లా శ్రేణులకు చెప్పారు. సో ఇప్పుడు 3 జిల్లాల్లో బహిరంగ సభలు అనౌన్స్ చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పబోతున్నారు. అదేవిధంగా ఆ బహిరంగ సభల తేదీలను ఆ తర్వాత జిల్లా పార్టీ శ్రేణులు ప్రకటిస్తాయని కూడా ఆయన చెప్తున్నారు. 3 చోట్ల కేసీఆర్ స్వయంగా పాల్గొని నీటి వాటాలకు సంబంధించిన దోపిడీ, గతంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటాలను ఆయన మరొకసారి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడానికి దక్షిణ తెలంగాణలో 3 బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అది తేదీలు ఎప్పుడు అనేది ఆ జిల్లా పార్టీకి సంబంధించిన నాయకత్వం ప్రకటిస్తుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇటీవల రేవంత్ రెడ్డి సవాల్ కూడా స్వీకరించి ఆ సవాల్కు ఏ విధంగా దోపిడీ గురి అయిందన్న అంశానికి సంబంధించి ఆయన లెక్కలతో సహా కూడా చెప్పే అవకాశం ఉంది. 90 టీఎంసీల నీటి వాటాని 45 టీమ్స్లకి ఎందుకు రాజీ పడ్డారన్న అంశానికి సంబంధించి ఆయన ఎక్కువగా ప్రస్తావించే అవకాశం ఉంది. అవసరమైతే తాను ప్రధానమంత్రికి లేఖ రాస్తానని కూడా ఈ సమావేశంలో ఆయన ప్రస్తావించినట్టు సమాచారం. ఇప్పటి వరకు డిపిఆర్లు రిజెక్ట్ చేయడం, ఆ తర్వాత నీటి వాటాలకు రాజీ పడడం, కృష్ణా జలాలకు సంబంధించిన వినియోగం పైన, కృష్ణా జలాల వాటా పైన గతంలో ట్రిబ్యునల్ తీర్పులు ఏ విధంగా ఉన్నది, ఆ ట్రిబ్యునల్ తీర్పుల ఉల్లంఘన ఏ విధంగా జరుగుతుంది, ఆ ఉల్లంఘనలకు పాల్పడుతుంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందన్న అంశాలకు సంబంధించి మొత్తం కూడా వివరంగా ప్రధానమంత్రికి తాను లేఖ రాస్తా అనుకోవడానికి కూడా కేసీఆర్ ఈ సందర్భంగా సమావేశంలో ప్రస్తావించారు. ఓవరాల్గా ఆయన మరొకసారి తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చడానికి ఒక నీళ్ళనే నిప్పుగా వాడుకొని ఆ నీళ్ళ సెంటిమెంట్ని మరొకసారి రగిల్చి గ్రామస్థాయి నుంచి బీఆర్ఎస్ పార్టీని పటిష్టం చేయడానికి ఒక దోహదంగా నిలుస్తుందనేది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తుంది. ఒకవైపు తను హెల్తీగా ఉన్నాను, తను ఫామ్ హౌస్ పరిమితం కాలేదు, తాను యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నానని చెప్పడానికి ఒక సంకేతం ఇవ్వడానికి వచ్చారు. అదేవిధంగా రాబోయే కాలంలో పార్టీ కార్యాచరణకు సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ ద్వారా మరొకసారి మొత్తం తెలంగాణలో పార్టీ ఎన్ని లక్షల మంది కార్యకర్తలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంత పెద్ద మొత్తంలో ఉన్నారని మెంబర్షిప్ డ్రైవ్ చేయడానికి కూడా ఆయన ఈ రకంగా చెప్పడానికి మీడియా ముందు కొద్దిసేపట్లో ఉన్నారు. ఖచ్చితంగా ఈ పార్టీ శ్రేణులకు చాలా కాలం నుంచి కూడా చూస్తున్నారు. కేసీఆర్ బయటకు వస్తే ఆ ఉత్తేజం వేరు ఉంటుంది. కేసీఆర్ రావాలని కూడా బీఆర్ఎస్ పార్టీ కోరుకున్నాయి. అదేవిధంగా కేసీఆర్ వచ్చారు. కేసీఆర్ ఇప్పుడు కొద్దిసేపట్లోనే మీడియా ముందుకు వస్తారు. ఈ అన్ని పక్కకు పెడితే కేసీఆర్ మీడియా సభలో సుదీర్ఘకాలం తర్వాత పదవి కోల్పోయిన తర్వాత, ఓటమి పాలైన తర్వాత కేసీఆర్ దాదాపు తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడబోతున్నారు. ఆ మీడియా ముందు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం, జల దోపిడీ మీద మాట్లాడడం ఒకవైపు అయితే, ఇప్పుడు కవిత చేసిన ఆరోపణల మీద కూడా ఆన్సర్ చేయాల్సి వస్తుంది. మీడియా నుంచి కూడా ఆ ప్రశ్నలు తలెత్తే అవకాశం, వాటిని దాటవేస్తారా లేదా కవిత అనేక ఆరోపణలు చేసింది, ఆరోపణలకు సంబంధించిన వివరణ ఇచ్చే ప్రయత్నం, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొదలు పెడితే, భూదందాలకు సంబంధించిన అంశం మొదలు పెడితే, నాయకుల దోపిడీకి సంబంధించి ఆయనని పక్కదారి పట్టించారు అంటూ కూడా వ్యక్తిగతంగా కొంతమంది నేతల మీద కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ స్వయంగా కవిత మీద స్పందించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. సో మీడియా నుంచి వచ్చే ప్రశ్నలకు ఆయన కవిత అంశం మీద స్పందిస్తారా లేదా దాటవేస్తారా అనేది కూడా ఇప్పుడు ప్రధానమైన అంశం. దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు, కవిత అంశం మీద మాట్లాడితే అదే ఒక సంకేతంగా తీసుకొని కవిత మీద కూడా దాడి పెంచే అవకాశం ఉంది. తన కూతురు మీద ఏం మాట్లాడబోతున్నారు, మీడియా ముందు మాట్లాడతారా లేదా అనేది కూడా ఇది ఒక ఆసక్తికర పరిణామం. ఇప్పుడు 3 అంశాల మీద ఆయన మీడియా ముందు మాట్లాడతారు.
కృష్ణా జిల్లాల దోపిడీపైన బహిరంగ సభలు ఏ జిల్లాలో నిర్వహించబోతున్నారు, మెంబర్షిప్ డ్రైవ్ ఏ విధంగా జరగబోతుంది, కవిత అంశం మీద ఏ విధంగా మాట్లాడబోతున్నారు, ప్రభుత్వ వైఫల్యాలను ఏ విధంగా ఎండగడతారు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ వస్తారా రారా, వచ్చి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి జలదోపిడీపైన ఆయన సుదీర్ఘంగా చర్చిస్తారా అనే అంశాలకు సంబంధించి కౌంటర్ ఇస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామం. వాటికి ఏం చెప్తారనేది ఆసక్తిగా ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అటువైపు కాంగ్రెస్ నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు వాటిని కౌంటర్ చేయడానికి. రమేష్, అయితే ఇప్పటికే పంచాయతీ ఎలక్షన్ రిజల్ట్ పైన కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కి సంబంధించి ఏ వ్యూహంతో ముందుకెళ్లబోతున్నారు, ఆ పార్టీ శ్రేణులకు ఎలాంటి వ్యూహాలను ఇందాక మీటింగ్ లో ఆయన షేర్ చేసుకున్నారు. అలాగే ఇందాక మీరన్నట్టు కవిత వ్యాఖ్యలకు సంబంధించి ఈ మీటింగ్ లో కూడా ఏవైనా ఆయన సూచనలు చేశారా, వాటిని దాటవేయడం కానీ లేదంటే వాటికి ధీటుగా సమాధానం చెప్పడం కానీ? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ ఎన్నికల్లో 2500కు పైగా స్థానాలు గెలుచుకోవడం ఉత్సాహంగానే ఉంది. ఎందుకంటే పార్టీ ఎక్కువ మద్దతుదారులను నిలపడానికి పార్టీ ఒక డ్రైవ్ చేసి ఒక పద్ధతి ప్రకారం వెళ్ళలేదు. అయినప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. ఇదే రకమైన ఉత్సాహాన్ని జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కనుక తాము ముందుకెళ్తే కాస్త పార్టీకి సంబంధించిన నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు కనుక ఖచ్చితంగా కాస్త వెంటబడి చేస్తే పార్టీ సంబంధించిన గుర్తు ప్రాతిపదికన ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సానుకూలత ఉంటుంది. గ్రామాల్లో పార్టీ పైన విశ్వాసం ఉంది, ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. ఈ ప్రభుత్వ వ్యతిరేకతను మనం పొలిటికల్గా యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడం, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో సమర్థులైన అభ్యర్థులకు రంగంలోకి దింపడం, గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేయడం, వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసి కనుక ఖచ్చితంగా పెడితే అది ఖచ్చితంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా ఆయన ఒక దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరిలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఒక చెప్పే అవకాశం ఉంది. ఎక్కువ మంది గెలిపించుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయాలి, ఆ గెలుపు ప్రాతిపదికన ఏ విధంగా ఎంపిక చేయాలని అనే అంశానికి సంబంధించి కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆ రకంగా ముందుకు వెళ్తారు. ఇక పార్టీని మళ్ళీ పునర్నిర్మించడం అంటే గ్రామస్థాయికి ఎందుకు ఓటమికి గురయ్యామని సమీక్షించుకోవడం ఆల్రెడీ అయిపోయింది. 2 సంవత్సరాల కాలం కూడా ప్రభుత్వం పూర్తి చేసిన నేపథ్యంలో ఈ 3 ఏళ్ల కాలం చాలా ఛాలెంజ్డ్ టైం. ఈ ఛాలెంజ్ టైంని ఏ విధంగా పార్టీ పటిష్టానికి ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా పార్టీ పటిష్టతకు ఉపయోగించుకునేందుకు మెంబర్షిప్ డ్రైవ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని డ్రైవ్ చేయాలి. ప్రజల్ని సెంటిమెంట్ రగల్చాలి. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి పాశుపతాస్త్రాలు ఉపయోగించారో అవే మళ్ళీ తీయాలి. అవి పాతవైనప్పటికీ మళ్ళీ తీసి ప్రజలను ఉత్సాహపరచాలి, ఉత్తేజించాలి, చైతన్యపరచాలి అనేది కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తుంది. అందులో ఒక నీళ్ళ అంశం, జలదోపిడికి సంబంధించిన అంశం, జలదోపిడిలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. సో మొత్తం మీద గతంలో 2001లో పార్టీని పెట్టిన తర్వాత 2003లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఎక్కువ సంఖ్యలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోగలిగింది. అదే వ్యూహంతో ప్రభుత్వం 2 ఏళ్ల కాలం పూర్తయిన తర్వాత జరుగుతున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ కనుక ఎక్కువ స్థానాలను గెలుచుకుంటే, ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా పరిషత్తులు కనుక కైవసం చేసుకుంటే ఆ వాయిస్ ఎక్కువగా జిల్లా స్థాయిలో ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను, మంత్రులను నిలదీయడానికి ఒక చట్టపరమైన వేదిక ఉంటుంది. కాబట్టి ఆ వేదిక ద్వారా మనం ప్రశ్నించవచ్చు, నిలదీయవచ్చు. కాబట్టి ఖచ్చితంగా జెడ్పీటీసీ జిల్లా పరిషత్ ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకొని ముందుకెళ్లాలని కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆ రకంగా ముందుకు వెళ్ళడానికి కూడా పార్టీకి ఒక రూట్ మ్యాప్ వేశారు. ఇప్పటి నుంచే ఈ 3 ఏళ్ల పాటు పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్న అంశానికి సంబంధించి కూడా కేసీఆర్ ఒక రూట్ మ్యాప్ వేశారు. అందులో భాగంగా దక్షిణ తెలంగాణలో కృష్ణా జిల్లాలకు సంబంధించి, ఉత్తర తెలంగాణలో మెంబర్షిప్ డ్రైవ్, దక్షిణ తెలంగాణలో కూడా అదే మెంబర్షిప్ డ్రైవ్ చేస్తూ ముందుకెళ్లాలనేది కేసీఆర్ నిర్ణయంగా భావిస్తుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడిందన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 91 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 45 టీఎంసీలకే కేంద్రం దగ్గర ఒప్పుకుందని ఆరోపించారు. కృష్ణా జలాల అంశంపై వచ్చే 15 రోజుల్లో 3 సభలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో నిర్వహించే సభలపై స్వయంగా కేసీఆర్ ప్రకటన చేయనున్నారు. దాదాపు 3 గంటల పాటు సాగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
యాక్షన్ ప్లాన్పై కీలక సూచనలు చేశారు. దాదాపు 8 నెలల తర్వాత ఆయన మీడియా ముందుకు వస్తుండటంతో ఏం చెబుతారనే ఉత్కంఠ నెలకొంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత మీడియాకు దూరంగా ఉన్నారు కేసీఆర్. అనారోగ్య కారణంగా బహిరంగ సమావేశాల్లో పాల్గొనడం లేదు, ప్రెస్ మీట్లు కూడా పెట్టడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవాల్లో చివరిసారిగా మాట్లాడారు కేసీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో కూడా ప్రచారంలో పాల్గొనడం లేదు. ఇక తనను దూషించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానంగా మారిందన్నారు కేసీఆర్. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కొత్త పథకం ప్రకటించకపోగా ఉన్న వాటిని ఆపేసిందన్నారు. సర్కార్ 2 ఏళ్లలో తీసుకొచ్చిన ఒక్క పాలసీ కూడా భూమి, రియల్ ఎస్టేట్కు సంబంధించిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిపోయిందన్నారు. తమ హయాంలో రైతు చేను వద్దకు యూరియా చేరుకునేదని, నేడు బస్తా యూరియా కోసం కుటుంబమంతా క్యూలో నిలబడే పరిస్థితి నెలకొందన్నారు కేసీఆర్. వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని తాను అసెంబ్లీలో ప్రశంసించారన్నారు కేసీఆర్. పథకం వ్యయ పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచినట్లు తెలిపారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కేసీఆర్ కిట్ వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేస్తుందన్నారు. ఇప్పటికే బస్తీ దవాఖానాలను నిర్వీర్యం చేశారని అన్నారు. రైతుల కోసం నిర్మించిన చెక్ డ్యాంలను పేల్చివేస్తున్నారని విమర్శించారు. ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా అని ప్రశ్నించారు కేసీఆర్.